ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు వంటి డిమాండ్లతో కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. టీజేఎంయు సహా అన్ని ప్రధాన సంఘాలు మద్దతు తెలపడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే ముప్పు ఏర్పడింది. కార్మిక సంఘాల నేతలు ఈదర్ వెంకన్న, థామస్ రెడ్డి నేతృత్వంలోని జేఏసీతో పాటు గతంలో దూరంగా ఉన్నటువంటి అశ్వత్థామరెడ్డి వర్గం కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. రేపు ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే కార్మికులు విధులను బహిష్కరించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. 10,000 బస్సులు డిపోలకే పరిమితమైతే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనుండడంతో రేవంత్ సర్కారుకు వణుకు మొదలైంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు సెక్రటేరియట్లో అన్ని యూనియన్ నాయకులతో ఈ కమిటీ సమావేశం కానుంది. రైట్, ఇట తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందించడానికి సిద్ధంగా. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి యూనియన్ నాయకులు చెప్పినట్టు సమ్మె సైరన్ మోగించారు, ఈ రోజు అర్ధరాత్రి నుంచే సమ్మెకి వెళ్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ నాయకులంతా కూడా తెలంగాణ సచివాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో చర్చలు జరపనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని కూడా ఆర్టీసీ జేఏసీ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తుంది. ప్రధానంగా ఆర్టీసీ సమ్మెకు వెళ్లొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అయితే ఆ ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ అనే ఆ కోణంలో కూడా వాళ్ళు ప్రధానంగా ఒక 32 డిమాండ్లను పెట్టారు. ఆ డిమాండ్ల చర్చల సాధనకై సంబంధించినటువంటి అంశంలో మరి కాసేపట్లో సచివాలయంలో దాదాపు 4గురితో కూడినటువంటి కమిటీని ఐఏఎస్ అధికారుల కమిటీని వేసింది. ఆర్టీసీ ఎండీతో నాగిరెడ్డితో పాటు మిగతా 3 కమిషనర్లతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆర్టీసీ సమ్మెలో సంబంధించినటువంటి చర్చల నేపథ్యంలో మరి కాసేపట్లో సచివాలయంలో ఒక చర్చలైతే జరగబోతా ఉన్నాయి. దీని తర్వాత సమ్మె పైన కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశంతో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా డిమాండ్లు పరిష్కరిస్తే తప్ప మీ సమ్మె విరమించేది లేదంటూ కూడా చెప్తున్నారు. ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.